మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ మైదుకూరు రోడ్లో మనపురం గోల్డ్లో కూడా ఒక వ్యక్తి గోల్డ్ కూడా మాయమైందని చెప్పేసి అని కూడా సుమన్ టీవీ దృష్టికి రావడం జరిగింది. సుమన్ టీవీ కూడా ఇక్కడికి వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటని కూడా మనపురం గోల్డ్లో కూడా ఇక్కడికి వచ్చేలోపు కూడా గందరగోళంగా కూడా కస్టమర్స్ కూడా మేనేజర్తో గొడవ పడుతున్నారు. అంటే ఇప్పుడు ఉండేటటువంటి అధిక బంగారు రేట్లలో కూడా తను బంగారు కూడా తనకు చెప్పకుండానే ఆ బంగారుని కూడా వేలానికి పంపించారు. అంటే తన బంగారం ఎక్కడికి వెళ్ళింది ఏంటి, నేను అమౌంట్ కడతాను, నా బంగారు ఇవ్వండి అని కూడా తను కస్టమర్ ఇక్కడికి వచ్చి అడిగితే తన పైన కూడా తను దుష్పశలాడుతూ కూడా తనను ఎక్కడ తీసివేసి కూడా తనను మాట్లాడుతున్నారు. నా బంగారు ఎక్కడికి వెళ్ళిందంటే, నీ బంగారు లేదు, నీకు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నీ బంగారు వేలానికి వెళ్ళిందని చెప్పేసి కూడా తను చెప్తూ ఉన్నాడు. అంటే అసలు ఈ బంగారు ఎవరిది ఏంటని కూడా తను కస్టమర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటో కూడా కనుక అన్న చెప్పండి, మీ బంగారాన్ని ఇక్కడ వేలానికి వెళ్ళిందని చెప్పేసి అని కూడా మీరు ఇక్కడ గొడవ పడుతున్నారు. మీరు ఇప్పుడు మేనేజర్ గారిని అడిగితే తను ఏం చెప్తున్నాడు? 3 డిసెంబర్ 2023న గోల్డ్ పెట్టాను 1,75,000కు పెట్టి 27 జూన్ 2024న ఇంట్రెస్ట్ కట్టాను. ఎంత? 24,810 రూపాయలు. ఫర్దరు మళ్ళీ 6 మంత్ పోయిన తర్వాత ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టమని కాల్ చేశాను. నేను నిన్న వచ్చాను, 5 డేస్ బ్యాక్ వచ్చాను. వస్తే మొత్తం అంతా అమౌంట్ అంతా రాసి ఇచ్చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ కడతామని చెప్పి ఇప్పుడు వచ్చేసరికి మీది యాక్షన్లోకి వెళ్ళిపోయింది, మీది రాదు, మీకు అమౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తాము, మీ వడ్డీ మొదలు పోను అని మైదుకూరు రోడ్ మనపురం బ్రాంచ్ మేనేజరు ప్రేమ్ కుమార్ గారు చెప్తున్నారు. అంటే మీ బంగారాన్ని వేలానికి పోతుందని మీకు ముందుగా చెప్పారా, లేదంటే మీకు నోటీసులు కానీ ఏమైనా అందజేశారా? ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటి ఇంటిమేషన్ కానీ చేయలేదు. అది ఇప్పుడు మీరు నోటీసులు ఇవ్వకుండానే మా బంగారం ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము యాక్షన్లోకి వెళ్ళిపోయింది, మీ వేలంలోకి వెళ్ళిపోయింది, మేము మా పరిధిలో లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఫైనల్గా కూడా మేనేజర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మీ బంగారు రిటర్న్ మీకు వస్తుందని చెప్తున్నారా, లేదంటే మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తామని చెప్తున్నారు? రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తాము, మా పరిధిలో లేదు అంటున్నారు. మనకి ఎటువంటి నోటీస్ కానీ ఎటువంటి ఇంటిమేషన్ కానీ వాళ్ళు చేయలేదు. అంటే ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ తీసుకునేదానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? అసలు గోల్డ్ మాకు ఇప్పించేటట్టు ఇది చేయండి ఏర్పాటు. ఇలా ముందే జరుగున్నాయి, నిన్న కూడా చాలా మంది వచ్చి ఇది చేసిపోయినారు లేడీస్. అందుకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. వాస్తవంగా అయితే ఇక్కడ చాలా ఇది అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అతనితో మాట్లాడారు, మేనేజర్తో మాట్లాడినప్పుడు తను ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు, రిసీవింగ్ ఎలా ఉంది? అతను స్పందన అయితే కరెక్ట్గా అనిపించడంలే. ఎందుకంటే ఏదైనా కానీ ఒక బ్రాంచ్ మేనేజర్గా ఈ విధంగా ఇది మంచి చెడ్డ అని చెప్పి సరైన సొల్యూషన్ ఇవ్వడం లేదు. ఏంటంటే సార్ అంటే మనం పెట్టుకునేటప్పుడేమో కరెక్ట్గా మనం ఇది చేస్తున్నాడు కదా, మళ్ళీ రెస్పాండింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా, ఆ విధంగా బిహేవ్ చేయడంలో. అలాగే కూడా ఇంకా కొంతమంది కూడా మనపురం గోల్డ్ వద్ద కూడా ఉన్నారు బాధితులు. అసలు ఇలా ఎందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు 10ల సంఖ్యలో కూడా రోజు రోజుకు ఇక్కడ వస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక ప్రైవేట్ బ్యాంకులు ఉన్నా కూడా మనపురం గోల్డ్లోనే కూడా ఇలా జరుగుతుందంటే అసలు ఏంటి అంటే, ఇంకొక వ్యక్తిని అడుగుదాం అసలు ఏం జరిగింది, తను ఆవేదన ఏంటి, ఏం జరిగిందో అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అన్న చెప్పండి, ఏంటి మీ సమస్య? అన్న నేను గోల్డ్ పెడితే 1,80,000కు 1,80,000 ఆన్లైన్ పేమెంట్ చేయమన్నారు వాళ్ళు. ఆన్లైన్ పేమెంట్ చేసే అంటే మాకు ఫోన్పే పర్ డే ఒక్కొక్కరికి ₹1,00,000 పోయేది. మేము వేరే వాళ్ళని చేపిస్తే 49,000 చేపిస్తే, అన్న మీది ఇంకా ఆన్లైన్ మాకు రాలేదు, 49,000 మాకు క్రెడిట్ కాలేదంటే, మాకైతే సక్సెస్ఫుల్ వచ్చింది చూడండి 49,000 మాకు ఇంకా రాలేదు, వాళ్ళు మాకు క్రెడిట్ కాలేదని అంటా ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయమో ఏం కథనో మాకే అర్థం కాదు. ప్రజలను ఎట్లా ఎంతమందిని మోసం చేస్తారో వీళ్ళు, ఈ ఫైనాన్స్ వాళ్ళు, మాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఇది చూపిస్తే అన్న ఇంకా రాలేదు, వెయిట్ చేయండి అంటాడు. ఇప్పుడు వేసి కూడా 1 అవర్ పైన అవుతుంది నేను వేసి కూడా. వాళ్ళకు ఇంకా నాకైతే అమౌంట్ ఇంకా మాకు చేరలేదని చెప్తా ఉంటారు వాళ్ళు. దీనివల్ల ఏం చేయాలో మా లాంటి వాళ్ళు తెలియని వాళ్ళందరూ చాలామంది బలైపోతూ ఉంటారు ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ ద్వారా. ఏదన్నా తగిన చర్య తీసుకొని కొంత జాగ్రత్త చేస్తారని కోరుతున్నాం. అంటే మనపురం గోల్డ్లో ఇలా జరుగుతుందని చెప్పేసి అని మీకు గతంలో కూడా ఎవరైనా చెప్పడం కానీ ఏమన్నా జరిగిందా ఇక్కడ? ఇంతవరకు అయితే తెలియదు ఆ విషయం, మాకు ఎవరు చెప్పలేదు కదా, ఇదే ఫస్ట్ టైం మాకైతే జరగడము. ఇంతవరకు ఆ విషయాలు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మేము పెట్టినాం కాబట్టి మాకు క్లారిటీగా అర్థమైంది ఈ విధంగా మోసాలు చేస్తానని వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీతో పాటు కూడా ఇంకా కొంతమంది ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఇదే విధంగా కూడా గొడవలు పడడం కానీ ఏమైనా జరుగుతూ ఉన్నాయా?
ఇప్పుడు ఇంతకుముందు కూడా వేరే ఆయన పాపం 2 లక్షలు లేదు అమౌంట్ వేలంపాట, ఆయనకు నోటీస్ లేకుండా కూడా ఆయనకు వేలంపాట వేసినారంట. ఆయన కూడా చాలా బాధతో చాలామంది కూడా ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు చాలామంది అనేక ఇబ్బందులు చేస్తూ ఉంటారు కస్టమర్లను. వీళ్ళు ఏ రూట్లో మరి సమస్యలను ఉపయోగిస్తారనేది అర్థం కావడం లేదు. చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి ఈ మనపురంలో. అంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల పైన కూడా బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇటువంటి వీళ్ళంతా ఆన్లైన్ పేమెంట్ పెట్టడము, పేమెంట్ మాకు పడడం లేదనడము, మనుషులకు నోటీస్ లేకుండా వేలంపాట పోయిందని చెప్పడము, ఇలాంటిదంతా మోసాలు చేస్తూ ఉంటారు. కానీ జనాభా తెలిసి కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. ఈ ఎస్బీఐ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ, గ్రాండ్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి. వాటిల్లో పెట్టి తీసుకునేదానికి చాలా బాగుంటుంది. వీటిని చాలామంది వీటి దగ్గరకు వచ్చి మోసపోతూ ఉంటున్నా. అది అంటే వడ్డీ రేట్లు, అంటే ఇప్పుడు బంగారు కూడా ₹1,00,000 పైన కూడా తులం బంగారం ఉంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చే వడ్డీ రేట్లు మీకు ఎలా ఉన్నాయి? అంటే వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయా, లేదంటే రీజనబుల్గానే ఏమన్నా ఉన్నాయా, లేదంటే తక్కువ వడ్డీ రేట్లకు కూడా మనపురం గోల్డ్ ఏమన్నా అందిస్తుందా? తక్కువ రేట్ ఏం లేదు. ₹1.25 వడ్డీ వేస్తారు వీళ్ళేమో. తక్కువ అయితే ఏం లేదు. కానీ ఏంటంటే జనాభా సేఫ్టీకి తొందరగా తీసుకొని తొందరగా పెట్టుకునే వాళ్ళకైతే అంత బాగుంటుంది. కానీ చాలా రోజులు అక్కడే పెట్టుకునే వాళ్ళకైతే బంగారం మర్చిపోవాల్సిందే వాళ్ళు. ఇంకా అంటే ఇంకొకటి కూడా ఇక్కడ మీరు ఏదైతే వడ్డీ కూడా కట్టని పరిస్థితిలో కూడా మీకు తెలియకుండానే వేలానికి పోతుందని చెప్పేసి అని కొంతమంది అంటున్నారు. అలా కూడా కాకుండా కూడా వడ్డీ రేట్లు కూడా అధికంగా కూడా వసూలు చేస్తున్నారు. ₹3 వరకు కూడా వడ్డీ పడుతుందంట. ఇది నిజమేనా? ఇది మాత్రం 100% నిజమేనా? ఇది మాత్రం ఫస్ట్ వాళ్ళు మంత్లీ ఒక నెలలో మనకి టైం ఇచ్చారు. ఆ నెలలో పోతే డబుల్ వడ్డీ వేస్తాను. ₹3 వడ్డీ వేసేది, జనాభాకి అంత చేసేది, మనకు తెలియకుండా నోటీస్ లేకుండా వాళ్ళు ఏలంపాట చేసుకునేది. ఆ విధంగా చేస్తూ వస్తారు వీళ్ళు. అయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మేము బంగారం పెట్టిన తర్వాత కూడా మా బంగారం విడిపించుకోవాలన్నా కూడా అతి కష్టంగా ఉంది. తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, ఇచ్చేటప్పుడు మరో మాట చెప్తారు. అంటే తీసుకునేటప్పుడు వీళ్ళు ఎంతవరకు కూడా రండి సార్ మీరు కూర్చోండి తీసుకోండి అని చెప్పేసి అంటారు. మనము అమౌంట్ తీసుకున్న తర్వాత తన బంగారాన్ని కూడా విడిపించుకోవాలంటే కూడా అతి కష్టాలతో కూడా లేనిపోని నిబంధనలు అన్నీ పెట్టి ఆన్లైన్ పేమెంట్స్ అవి ఇవి అని చెప్తూ ఉన్నారు. కానీ మా బంగారు ఇచ్చేదానికి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఒక నెల దాటితే కూడా వడ్డీ ఇంట్రెస్ట్ కూడా ₹25 నుంచి కూడా ₹3 వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇట అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. మీరు ఇంకా కూడా ప్రజలకు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం మా తరపున కూడా మీరు ఇక్కడ గోల్డ్ పెట్టవద్దు, మనపురం గోల్డ్ అని చెప్పేసి అని కూడా ఇక్కడ పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి.